మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన ఊరూరికో జంబు చెట్టు గుడిగుడికో జంబు చెట్టు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బేగంపేటలోని కుందన్బాగ్ లక్ష్మీ అమ్మవారి ఆలయ పరిధిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జమ్మి మొక్కను నాటారు. ప్రతి ఊరిలో ప్రతి గుడిలో జమ్మి మొక్కను నెలకొల్పాలనే ముఖ్య ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని మధుసూదనాచారి కొనియాడారు. కుమార్ గారి మానస పుత్రికైనటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా గుడి గుడికి జమ్మి చెట్టు అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. మా ప్రాంగణంలో కూడా ఈరోజు మొక్కలు నాటడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. వనవాస కాలంలో పాండవులు వాళ్ళ ఆయుధాలను శమీపు చెట్టు మీద దాచుకొని ఆ తదనంతరం మళ్ళీ ఆ ఆయుధాలకు పూజ చేసి అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. కాబట్టి మనకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దసరా పండుగ సందర్భంగా ఈ జమ్మి చెట్టుకు మనం పూజలు చేసి ఆరాధించేటువంటి సంస్కారం సంస్కృతి మన జీవితంలో అంతర్భాగం. కాబట్టి ప్రతి వారికి అందుబాటులో జమ్మి వృక్షాన్ని ఉంచాలి. వాళ్ళు ఆ పూజ ద్వారా శక్తిని సంతరించుకొని జీవితంలో ఎదురయ్యేటువంటి అవరోధాలను అధిగమించి విజయం సాధించే ఆశీస్సులు అందించే కల్పవల్లి వృక్షం. కాబట్టి మరి అటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచించి అమలు చేస్తున్నటువంటి సంతోషరావు గారికి వారి బృందానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.